అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా హైదరాబాద్ వట్టినాగులపల్లిలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. పట్టణీకరణకు అనుగుణంగా 1999 నాటి ఫైర్ సేఫ్టీ చట్టానికి మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. విధుల్లో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాలను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని తెలంగాణ ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ అకాడమీలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశం కోసం అగ్నిమాపక సిబ్బంది త్యాగాలను స్మరిస్తూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు అధికారులు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను డీజీ విక్రమ్ సింగ్ మాన్ విడుదల చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. 1999లో రూపొందించిన చట్టాన్ని సవరిస్తూ మరింత కఠినమైన నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు డీజీ విక్రమ్ సింగ్ మాన్. ముఖ్యంగా ఎన్ఓసీ జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేయబోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం కేవలం షోకాజు నోటీసులు ఇచ్చి సివిల్ కోర్టుల ద్వారా చర్యలు తీసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. అయితే ఈ విధానం బలహీనంగా ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించే భవన యజమానులపై ఉక్కుపాదం మోపేలా కొత్త చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. ఫైర్ చట్టం 1999లో అమలుకి వచ్చింది. దాదాపు ఒక 27-28 ఇయర్స్ దాటిపోయింది. ఈ మధ్యలో సమాజంలో ఇండస్ట్రియలైజేషన్లో తర్వాత ఈ అర్బనైజేషన్లో ప్లస్ సమాజంలో కొత్త రకాల ఈ ఫైర్ ఒరిజిన్ కారణాలు దీని వలన ప్లస్ టెక్నాలజీ పెంచడం ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక డ్రాఫ్ట్ ఫైర్ అమెండ్మెంట్ పాయింట్స్ అది అందరికీ పెట్టాము, పబ్లిక్ డొమైన్కి పెట్టాము. గత సంవత్సరం 150 మంది అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు డీజీ విక్రమ్ సింగ్ మాన్. ఈ ఏడాది మార్చి 31 తర్వాత 10 మంది మృతి చెందారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 95% కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించాయని తెలిపారు విక్రమ్ సింగ్ మాన్. అది ఎలక్ట్రికల్ వైరింగ్స్ పువర్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే అది వైరింగ్ చాలా పాత అయి ఉండవచ్చు, ఎప్పుడో నాది రీప్లేస్మెంట్ కాలేదు, రిపేర్స్ కాలేదు. ప్లస్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నుంచి మే నెల వరకు దీంట్లో అట్లాగే న్యాచురల్గా కూడా ప్రతి ఇల్లులో, ప్రతి షాప్లో, ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి చోట్ల ఈ ఎయిర్ కండిషన్స్, కూలర్స్, రెఫ్రిజరేటర్ ఎక్కువ వాడటం వలన ఈ లోడ్ ఎక్కువ అవుతుంది. లోడ్ ఓవర్లోడ్ వలన కూడా ఈ ఎలక్ట్రికల్ ఒరిజిన్స్ ద్వారా ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ శాతం నడుస్తుంది. రెసిడెన్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, స్కూల్ పరిసర కావచ్చు, హాస్పిటల్ పరిసర కావచ్చు, ఏదైనా రకాల బిల్డింగ్ ఉంటే దాంట్లో మన ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీలో మన స్పష్టంగా డూస్ అండ్ డోంట్స్ చేయబడదు అని పాయింట్స్ ఇస్తాము. ఎన్ఓసీ వచ్చిన తర్వాత అనేది ఒక్కటి రోజు పని కాదు. ఎన్ఓసీ ఇన్స్పెక్షన్ చేసిన రోజు అంతా చక్కగా ఉంటుంది, అన్ని యంత్రాలు సరిగా పనిచేస్తాయి. కానీ కొన్ని నెలల తర్వాత మనం ఏం చూస్తాము, ఈ సిస్టమ్ అన్ని పాడవుతాయి. దీనికి మెయింటెనెన్స్ అసలు ఎవరు పట్టించుకోరు. ప్రమాదాలు ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంటోందన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. రాష్ట్రంలో 146 ఫైర్ స్టేషన్లు ఉండగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 36 స్టేషన్లు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, రాబోయే రోజుల్లో సిబ్బంది కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు. 24 గంటలు మన పబ్లిక్ కోసం అన్నవాళ్ళు ఎక్కడైనా ఫైర్ ప్రమాదం అయితే 101కి మీరు కాల్ చేస్తే విదిన్ నో టైం మా సిబ్బంది, మా మషీన్స్, మా ఎక్విప్మెంట్ ఆ స్థలంకి చేరి ఫైర్ని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత విషయం. సంఘటన జరగకూడదు అని ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అయితే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నేను అపీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఎన్ఓసి తీసుకోండి. డిపార్ట్మెంట్ కాకుండా ఇప్పుడు తొందరగా మనము ఈ థర్డ్ పార్టీ ఆడిటర్స్ కూడా మనము లైసెన్స్గా వాళ్ళకి మనము లిస్ట్ ఇస్తాం, మీరు సేవలు వాడుకోండి. అండ్ ఈ ఫైర్ సిస్టమ్ ఎక్కడన్నా మీరు పెడతారు, దయచేసి దానికి మెయింటెనెన్స్ చేయడానికి కొంచెం మీరు దృష్టిని సారించాలి. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఫిలిప్పీన్స్ నుంచి తీసుకొచ్చిన 32 మీటర్ల హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ యంత్రం. 18 టన్నుల బరువున్న ఈ భారీ యంత్రం 36 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి 50 మీటర్ల దూరం వరకు నీటిని స్ప్రే చేస్తుందని తెలిపారు అధికారులు. పెద్ద అపార్ట్మెంట్స్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణ అధికారులతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు ఫైర్ డీజీ విక్రమ్ మాన్సింగ్. ఏప్రిల్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాదమే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఈ వారోత్సవాల ఉద్దేశమని తెలిపారు పోలీసులు.